హాయ్. వై మైకేల్ మూవీ గాట్ మిక్స్డ్ రివ్యూస్? మైకేల్ జాక్సన్ గారి బయోపిక్ అయిన మైకేల్ మూవీ 2026 ఏప్రిల్ 24th రిలీజ్ అయ్యి రికార్డ్ ఓపెనింగ్స్ తో సూపర్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ స్టేటస్ అందుకుంది. కానీ వరల్డ్ వైడ్ క్రిటిక్స్ దగ్గర మాత్రం యునానిమస్ రెస్పాన్స్ గానీ రివ్యూస్ గానీ తెచ్చుకోలేకపోయింది. ఓన్లీ మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకుంది. ఎంతవరకు రిలీజ్ అయిన మ్యూజికల్ బయోపిక్స్ లో ఎల్విస్ ప్రెస్లీ బయోపిక్ తర్వాత ది సెకండ్ బెస్ట్ బయోపిక్ గా మూవీ నిలిచింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ కలెక్షన్స్ రికార్డ్స్ ఓచకోత కోస్తూ కలెక్షన్స్ సాధిస్తుంది. ఇన్ని సాధిస్తున్నా సరే క్రిటిక్స్ ఒపీనియన్ లో మాత్రం ఇది ఒక యావరేజ్ మూవీగా నిలిచిపోయింది. మిక్స్డ్ రివ్యూస్ మాత్రమే తెచ్చుకోగలిగింది. ఎందుకు? ఎంతైనా మన ఆల్ టైమ్ ఫేవరెట్ మైకేల్ జాక్సన్ గారి మూవీ కదా, మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో బాగా హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన సినిమా ఇది. మైకేల్ జాక్సన్ బయోపిక్ అనగానే, అసలు మైకేల్ జాక్సన్ అనే పేరు వినగానే వరల్డ్ లో చాలా మంది ఉర్రూతలూగిపోతారు. ఇప్పటికీ కూడా కింగ్ ఆఫ్ ది పాప్ గా ఒక వెలుగుతున్న పేరు మైకేల్ జాక్సన్. సో అలాంటి వ్యక్తి బయోపిక్ అనగానే ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి, ఏ రేంజ్ లో జనాలు ఎదురు చూస్తారు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాల్సింది, బయోపిక్ అనగానే చాలా లిమిటేషన్స్ ఉంటాయి. మామూలుగా మనం కల్పిత కథలు రాసుకునేటప్పుడు జనాలను ఎంగేజ్ చేయడం, వాళ్ళని స్టోరీలో ఇన్వాల్వ్ చేయడం అనేది మన చేతిలో ఉంటది. కానీ బయోపిక్ విషయంలో అలా ఉండదు. ఎందుకంటే నిజాయితీగా నిజ జీవితంలో జరిగే సంఘటనలు చూపించాలి, అబద్ధాల ప్రచారం చేయకూడదు. అంటే కావాలంటే అప్పుడప్పుడు కొంత క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకోవచ్చు, కానీ వీలైనంత వరకు నిజాలను చూపిస్తూ జనాల్ని కూడా ఎంగేజ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది బయోపిక్స్ లో చాలా కష్టమైన విషయం. అయినా కూడా బయోపిక్ కరెక్ట్ గా తీస్తే చాలా ఎంగేజింగ్ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక్కడ ఈ సినిమాలో ఏం జరిగిందంటే, సినిమా అయితే చాలా బాగుంది. మైకేల్ జాక్సన్ గురించి చెప్పింది, తన చైల్డ్హుడ్ గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు మనకు నేర్పించింది. మైకేల్ జాక్సన్ కి తన తండ్రితో ఉన్న రిలేషన్షిప్, వాళ్ళతో ఉన్న కాన్ఫ్లిక్ట్ గురించి చూపించింది, తన రైట్ చూపించింది, థ్రిల్లర్ మేకింగ్ చూపించింది. అదైతే సూపర్ గా ఉంటది. తర్వాత సెకండ్ హాఫ్ లో తన షోస్ చూపించింది, పిప్సీ యాడ్ మేక్ లో జరిగిన యాక్సిడెంట్ చూపించింది. ఇవన్నీ చాలా ఎంగేజింగ్ ఉంటాయి. సెకండ్ హాఫ్ అయితే ఒక కాన్సెప్ట్ లా ఉంటది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, చిన్నప్పుడు మనం చదువుకునే వాళ్ళం కదా కొన్ని లెసన్స్ లోనే, ఒక లీటర్ పుట్టారు, పువ్వు పుట్టగానే పరిమళించింది, వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ ఉంది, ఈ ఇయర్లో అది జరిగింది, ఆ ఇయర్లో ఇది జరిగింది అని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు కదా. ఇక్కడ ఈ మూవీలో కూడా ఆల్మోస్ట్ అదే జరిగింది. 1958 నుంచి 1988 వరకు మూవీలో చూపించారు. 1958 లో జాక్సన్ పుట్టాడు. 5 years కే జాక్సన్ బ్యాండ్ లో పెర్ఫార్మ్ చేశాడు. తర్వాత 70s లో సోలో పెర్ఫార్మెన్సెస్, తర్వాత ఆల్బమ్స్, 82 లో థ్రిల్లర్ రిలీజ్, ఇలా మనకి వికీపీడియా తెలిసిన విషయాలన్నిటిని చూపించింది. అలా కాకుండా మన వాళ్ళు ఫాలో అవుతారు చూడండి కొంచెం బయోపిక్స్ తీయడంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మణిరత్నం గారి గురువుని తీసుకుంటే, ధీరుభాయ్ అంబానీ బయోపిక్ అంటే పెద్ద ఏముంటుందా, అంత ఎంగేజ్మెంట్ అనుకున్నాం. కానీ సినిమా ఓపెనింగే ధీరుభాయ్ అంబానీ మీద ఎంక్వైరీ కమిషన్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. ఎంక్వైరీ కమిషన్ ని ఎలా ఎదుర్కొంటున్నాడని చూపిస్తూ, అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి తన లైఫ్ చూపిస్తూ, మళ్ళీ ప్రెజెంట్ చూపిస్తూ, అలా చాలా ఎంగేజింగ్ గా సాగిపోద్ది. అలానే గాంధీ సినిమా ఉంది రిచర్డ్ అటెన్బర్గ్ గారిది. అది కూడా గాంధీ సినిమా కూడా సినిమా ఓపెనింగ్ గాంధీజీని నాథురామ్ గాడ్సే హత్య చేసిన దాంతో ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి చాలా గొప్ప సినిమా, గొప్ప స్క్రీన్ ప్లేతో ముందుకు వెళ్ళిపోతుంది. అంతెందుకు, తర్వాత మన మహానటి విషయంగా వస్తే సావిత్రి గారిది. సావిత్రి గారు డ్రింక్ చేసి హాస్పిటల్లో కోమాలోకి వెళ్ళిపోయిందంతా సినిమా స్టార్ట్ అవుద్ది. అక్కడి నుంచి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. అది కూడా విత్ సమంత అండ్ విజయ్ దేవరకొండ ఎపిసోడ్. వాళ్ళిద్దరు కూడా క్యాటలిస్ట్ లో ఉండి ఆ సినిమాని అలా ముందుకు తీసుకెళ్తారు. ఆ రకంగా తీసుకెళ్ళి ఉంటే ఇది కూడా చాలా బాగుంది అనిపించింది. అలా కాకుండా సావిత్రి గారు చిన్నప్పుడే పుట్టారు, పుట్టిన తర్వాత ఈ ఇయర్ లో పెళ్లి జరిగింది, ఈ ఇయర్ లో సినిమా ఆఫర్ వచ్చింది, ఈ సినిమా ఈ రిలీజ్ అయింది, ఆ తర్వాత తగ్గారు, అలా చూసుకుంటుంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండకపోతున్నాం. మన ఎన్టీఆర్ కథానాయకుడి విషయంలో జరిగినట్టు. మన సంజు సినిమా తీసుకుంటే, సంజయ్ దత్ కి 5 years ఇంప్రిజన్మెంట్ పడిందని కోర్టు తీర్పుతో సినిమా స్టార్ట్ అవుతుంది. అలాంటిదే ఈ సినిమా కూడా అలా రకంగా స్టార్ట్ అయ్యి ఉంటే చాలా ఎంగేజింగ్ గా ఉండేదని నాకు అనిపించింది. ఎందుకంటే మైకేల్ జాక్సన్ లైఫ్ లో అలాంటివి చాలా ఉన్నాయి. మంచి పీక్ పీరియడ్ లో ఉన్నప్పుడు 1993లో అతని మీద వచ్చిన ఎలిగేషన్స్, వాటితో స్టార్ట్ చేసి ఉంటే చేసే 2 parts అక్కర్లేదు. అలా స్టార్ట్ చేసి ఉంటే 2 parts అక్కర్లేదు. ఇప్పుడు ఈ పార్ట్ 2 hours 10 minutes 20 minutes ఉంది కదా, మొత్తం అంతా కలిపి రైజ్ ఫాల్ చూపిస్తూ ఒకే సినిమాలో 3 hours 3.5 hours చేసి ఉంటే
సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోయేదని నాకు అనిపించింది. ఇప్పుడు కూడా తక్కువేం కాదు కానీ, కాకపోతే కొన్ని మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి. వికీపీడియాలో లాగా చూపించారు, కాన్సెప్ట్స్ బాగున్నాయి కానీ యూట్యూబ్ లో చూసుకుంటే సరిపోద్ది కదా, దానికి మళ్ళీ సినిమాకి వెళ్ళాలా అని చెప్పి కొంతమంది మిక్స్డ్ రివ్యూస్ రాస్తున్నారు. ఆ మిక్స్డ్ రివ్యూస్ అన్నవి లేకుండా పోయేవి అలా చేసి ఉంటాయి. అంతెందుకు మన విశ్వనాథ్ గారు చేస్తారు, ఆయన బయోపిక్స్ ఏం తీయలేదు కానీ ఆయన తీసిన సినిమాలు చాలా బయోపిక్స్ లానే ఉంటాయి. ఎందుకంటే ఆయన ప్రొటాగనిస్ట్ లైఫ్ జర్నీ మొత్తం చూపిస్తారు. సాగర సంగమంలో చిన్నప్పుడు యువకుడు నుంచి ముసలై చనిపోయినంత వరకు చూపిస్తారు. శంకరాభరణంలో పీక్ పీరియడ్ లో హై లెవెల్లో ఉన్న శంకర శాస్త్రి గారిని చూపిస్తారు. ఆ తర్వాత ఓల్డ్ ఏజ్ కి వచ్చేసి కొంచెం ఆయన ఫాల్ కూడా చూపిస్తారు. అలాగే స్వాతి ముత్యంలో ముసలి ఓల్డ్ ఏజ్ కమలాసన్ చూపిస్తారు, తర్వాత యంగ్ ఏజ్ కమలాసన్ చూపిస్తారు. అలా మొత్తం ఆయన లైఫ్ స్పాన్ ని చూపిస్తారు. ఆయన సినిమాలన్నింటినీ ఆల్మోస్ట్ మొత్తం జీవితాన్ని చూపిస్తారు. అందుకే ఆయన బయోపిక్స్ తీయకపోయినా ఆయన స్టైల్ కొంచెం మోడర్నైజ్ చేసి విత్ మైకేల్ జాక్సన్ క్రేజీ డాన్స్ మ్యూజిక్ తో చేసి ఉంటే ఇప్పటికి కూడా ఆయన సినిమాలకి బోర్ కొట్టకుండా ఎన్నిసార్లు చూసే విధంగా ఉండేదేమో నా అభిప్రాయం. ఓ లెవెల్లోకి వెళ్ళిపోయేదని. ఎందుకంటే ఎంజే లైఫ్ లో అన్ని ఉన్నాయి, రైజ్ అండ్ ఫాల్ ఉన్నాయి, కాంట్రవర్సీస్ ఉన్నాయి, సక్సెస్ ఉన్నాయి, పెయిన్ ఉంది, హ్యూమిలేషన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అసలు సినిమా పక్కన పెట్టి ఎంజే లైఫ్ ఒకసారి చూస్తే మనం కానీ ఈ జనరేషన్ కానీ నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, చాలా ఇంపార్టెంట్ విషయం. అది ఏంటంటే అదే పేరెంటింగ్. ఆయనకి అన్ని ఉన్నాయి. ఆయన కింగ్ ఆఫ్ ది పాప్, జీనియస్ మ్యూజిక్ క్రియేటర్, గ్రేట్ డాన్సర్, బెస్ట్ లిరిసిస్ట్, హ్యూమనిస్ట్, వాట్ నాట్ అన్ని ఉన్నాయి ఆయన లైఫ్ లో. కానీ ఆయన లైఫ్ చూస్తే ఆయన లైఫ్ మనకి ట్రాజడీయే. ఆయన లైఫ్ ట్రాజడీయే కనిపిస్తుంది. దానికి ఒక్కటే లేదు, బ్యాడ్ పేరెంటింగ్. ఇందులో ఆయన ఫాదర్ తప్పు కూడా లేదు. ఆయన ఫాదర్ ఏమనుకున్నారంటే ఆయన పేరెంటింగ్ స్టైల్ అంతా, ఆయన ఏమనుకున్నారు, తన పిల్లలు ఎప్పటికీ పావర్టీలో ఉండకూడదు, దానికోసం కుట్టైనా తిట్టైనా సరే వాళ్ళకి ఫుల్ ట్రైనింగ్ ఇవ్వాలి, రేంజ్ లో వాళ్ళని చూసుకోవాలి, అలాగే అనుకున్నాడు. కానీ అది ఒకసారి లిమిట్స్ దాటిపోయి ఎంతలా వెళ్ళిందంటే ఆయన కోపంగా చూస్తేనే చిన్నప్పుడు మైకేల్ జాక్సన్ కి వామిటింగ్స్ అయిపోయేవంట. అంత టార్చర్ అనిపించింది. దాని తర్వాత ఇంకా తన బాల్యం ఏముంటుంది మైకేల్ జాక్సన్ కి, ఆ పోగొట్టుకున్న బాల్యాన్ని తర్వాత వెతుక్కున్నాడు. ఆ వెతుక్కునే క్రమంలో బోల్డ్ అనే అపార్థాలు, అపవాదులు, కేసులు, కాంట్రవర్సీలు. కేసుల్లోంచి నాట్ గిల్టీ అని బయటపడ్డాడు. కానీ అయినా సరే ఆ ప్రాసెస్ లో మానసికంగా, శారీరకంగా కుంగిపోయాడు. ఆ ప్రాసెస్ లోనే ఇన్సోమ్నియాకి గురయ్యాడు. తర్వాత డ్రగ్స్ హై ఓవర్డోస్ లో ఆకి చనిపోయాడు. ఇంత ట్రాజడీ అనేది. దీని అందరికీ కారణం ఏంటని ఆలోచిస్తే బ్యాడ్ పేరెంటింగ్. కేవలం తన పేరెంటింగ్ స్టైల్ ని మార్చుకొని ఉంటే ఎంజే లైఫ్ ఏ విధంగా ఉండేది. యాక్చువల్గా ఈ సీన్స్ అన్ని, ఇవి జరిగినవన్నీ ఈ సినిమాలో చూపించలేదు. కొన్ని మాత్రం చూపించారు. అది చూసినప్పుడు మనకు బాధ చేస్తుంది. ఆ కొన్ని వాటిల్లో పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. జాఫర్ జాక్సన్ అయితే మైకేల్ జాక్సన్ రీక్రియేట్ చేస్తారు. ఎమోషనల్ సీన్స్ లోనే కాదు, డాన్స్ లో గానీ. సో డాన్స్ లో అయితే ఇంకా మైకేల్ జాక్సన్ ఆవహించేయడం అన్నట్టే ఉంటది సినిమా మొత్తం. అసలు మనం ఎవరినో చూసినట్టు ఉండదు, మైకేల్ జాక్సన్ చూస్తున్నట్టే మనకు నమ్ముతాం. ఇందుకోసమైనా సరే గ్యారంటీగా ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. అది కూడా ఒక మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న మంచి స్క్రీన్స్ లో చూడాలి. చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది. సో గైస్, తప్పకుండా ఈ సినిమాని మిస్ అవ్వకండి, వెళ్ళండి, వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ.